హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్లు శనగగుళ్ళు వేసుకోవాలి. శనగగుళ్ళు వేసుకున్న తర్వాత ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 2 ఇంచులు అల్లం ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న కొబ్బరి ముక్క పచ్చిది కట్ చేసి వేసుకోవాలి. 2 లాలిక్కాయలు కూడా వేసుకుని వీటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని వీటిని దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలను వేసి టమాటా బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ మొత్తం దోరగా వేగిపోవాలి. మసాలాలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుని ఒక 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకుని ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకుని మొత్తం ఈ క్యాప్సికమ్ ముక్కలకి మసాలా అంతా పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని మూత పెట్టి కర్రీ దగ్గరగా ఉడికేలా ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గరగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.